ఐపీఎల్ 2024 సీజన్లో అంపైర్ల ఘోర తప్పిదాలు కొనసాగుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన 50వ లీగ్ మ్యాచ్లో థర్డ్ అంపైర్ రోహన్ పండిట్ బ్లండర్ మిస్టేక్ చేశాడు. అతని తప్పిదం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రన్అట్ విషయంలో జరిగిన ఈ తప్పిదంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. అంపైర్ల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవిష్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి ట్రావిస్ హెడ్ రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆవిష్ ఖాన్ వేసిన అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ డెలివరీని ఆడే క్రమంలో ట్రావిస్ హెడ్ బ్యాలెన్స్ కోల్పోయాడు. బ్యాట్ ను మిస్ అయిన బంతిని అందుకున్న సంజు శాంసన్ అంతే వేగంగా వికెట్లను కొట్టాడు. అప్పటికే అప్రమత్తమైన ట్రావిస్ హెడ్ బ్యాట్ ను క్రీజ్ లో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా వికెట్లను తాకడంతో రాజస్థాన్ ఆటగాళ్లు రన్అట్ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ రోహన్ పండిట్ నాట్అవుట్ ఇచ్చాడు. దాంతో అంతా వక్కయ్యారు. రీప్లేలో బ్యాట్ క్రీజ్ లో పెట్టలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నా థర్డ్ అంపైర్ నాట్అవుట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర ఫోర్త్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ మరుసటి బంతికే ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ కావడంతో అంతా సైలెంట్ అయ్యారు. లేకుంటే ఈ తప్పిదంపై తీవ్ర విమర్శలొచ్చాయి.